అడ్డంకులు కల్పించే వాళ్లకు పలుకుబడి అన్ని రంగాల్లో మనకంటే 100 రెట్లు ఎక్కువ ఉండడం వల్ల ఈ ఉద్యమాన్ని నిలబెట్టుకోవడానికి, ముందుకు నడిపించడానికి, లక్ష్యం చేరడానికి నిరంతరం కష్టపడాల్సి వస్తుంది. ఈ 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ వచ్చాం. ఈ ఉద్యమం మీద ఎన్నో కుట్రలు, పాలక వర్గాలు చేసిన కుట్రలన్నీ ఛేదిస్తూ వచ్చాం. ఈ ఉద్యమం మీద ఎన్నో సందర్భాలు వచ్చిన నిర్బంధాలను తట్టుకుంటూ, మధ్యలో పెట్టిన కేసులన్నిటిని ఎదుర్కొంటూ, కొంతమంది బిడ్డల ప్రాణాలు కోల్పోతూ ఉద్యమం కొనసాగుతున్నాయి. అయినప్పటికీ మన సోదర స్వార్థపర వర్గానికి ఇంకా మేము అడ్డంకులు కల్పిస్తాం, అడ్డుకుంటామనే మాటలతోటే మన ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. నా జాతి పెద్దలారా, అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులారా, 30 ఏళ్ల ఉద్యమం ఇవాళ నడుస్తున్నదంటే నిజంగా మాదిగలకు అన్యాయం జరగకపోతే 30 ఏళ్ళ ఉద్యమం నిలబడదు. మాదిగలకు అన్యాయం జరిగిన చరిత్ర సాక్ష్యంగా కనిపిస్తున్నది కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరుగుతూనే నా చదువుకునే పిల్లల సంఖ్య, మాదిగల బిడ్డలు, ఇతర దళిత పిల్లలకు చదువుకునే అవకాశాలు పెరుగుతాయనే విషయం అర్థమైంది కాబట్టి, మాదిగా ఇతర దళిత పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలంటే వర్గీకరణ తప్ప మరో మార్గం లేదు కాబట్టి, అది స్పష్టంగా అర్థమైన తర్వాతనే మాదిగ జాతి ఈ సుదీర్ఘమైన పోరాటం కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో మీ అన్నగా చెప్తున్నా, ఇవాళ 30 ఏళ్ల పోరాటానికి ఎంఆర్పిఎస్ ఒక ఉద్యమ సంఘం. ఈ ఉద్యమ సంఘాన్ని మీ అండదండలతో నడిపిస్తున్నా నేను, మీ బిడ్డను, మీ అన్నను, మీ సోదరుని. ఎన్నో సందర్భాల్లో లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది. ఎన్నో సందర్భాల్లో కేసులు పడితే జైలు పాలు కావాల్సి వచ్చింది.